నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర. నేను మురళి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎన్నికలకు వైసీపీ సిద్ధం, కూటమి అయోమయంలో ఉందన్న జగన్. కేసుల కోసం జగన్ చీకటి ఒప్పందం, మైనారిటీలకు న్యాయం చేసిన పార్టీ టీడీపీఏ అన్న చంద్రబాబు. విభజన హామీలను ఎందుకు నెరవేర్చలేదు, మోదీ సమాధానం చెప్పాలన్న సీఎం రేవంత్. కాంగ్రెస్కు ఓటు వేస్తే కుటుంబ పాలనకు ఓటు వేసినట్లే, కేసీఆర్ కొత్త డ్రామాలకు తెరతీస్తున్నారన్న బండి. ఈ నెల 14కి కవిత, 20కి జ్యుడిషియల్ కస్టడీ పొడిగింపు. జ్యుడిషియల్ పొడిగించిన రౌజ్ ఎవెన్యూ కోర్టు. ముస్లింలకు వ్యతిరేకమని అసత్య ఆరోపణలు చేస్తున్నారు. ముస్లింలకు ఇస్లాంకు వ్యతిరేకం కాదన్న మోదీ. ముగిసిన 3వ విడత ఎన్నికల పోలింగ్, 60% ఓటింగ్ నమోదు. నష్టాల్లో ముగిసిన మార్కెట్లు. సెన్సెక్స్ 383 పాయింట్లు, నిఫ్టీ 140 పాయింట్లు నష్టం. హామీలు అమలు చేయకపోవడం వల్లే 2019లో టీడీపీ అధినేత చంద్రబాబు ఓడిపోయారని ఏపీ సీఎం జగన్ ఆరోపించారు. ఈ ఓటమితోనే చంద్రబాబు సైకిల్ పాడైపోయిందని, ముందు ఎర్ర చొక్కాల దగ్గరికి వెళ్లారన్నారు. ఆ తర్వాత చంద్రబాబు సైకిల్ తీసుకుని దత్తపుత్రుని వద్దకు వెళ్లారని, ఆయన క్యారేజీ ఎక్కి టీ తాగుతా అని అన్నారని ఎద్దేవా చేశారు. సైకిల్ పూర్తిగా పాడైపోవడంతో సైకిల్ను వదినమ్మ ఢిల్లీకి తీసుకువెళ్లి మెకానిక్ను రంగంలోకి దింపారన్నారు. చివరకు సైకిల్ బెల్ ఒకటే మిగిలిందని, అదే అబద్ధాల మేనిఫెస్టోను విమర్శించారు జగన్. చంద్రబాబు నాయుడు ఈయన ఢిల్లీతో కలిసి ఏ స్థాయిలో కుట్రలు పన్నుతా ఉన్నారో మీరే చూడండి. అవ్వాతాతలకు ఇంటికే వచ్చే పెన్షన్ దగ్గరుండి వీళ్ళే, అవ్వాతాతలకు ఇంటికే వచ్చే పెన్షన్ దగ్గరుండి వీళ్ళే రాకుండా చేశారు. నేను అడుగుతా ఉన్నా, అవ్వాతాతలకు ఇన్ని నెలలుగా, ఇన్ని సంవత్సరాలుగా మీ జగన్ అవ్వాతాతలకు ఇంటికి నేరుగా పెన్షన్ పంపిస్తా ఉన్నాడు. ఎన్నికలకు 2 నెలల ముందు చంద్రబాబు నాయుడు కుట్రలు పన్ని ఆ అవ్వాతాతలకు ఇంటికే వచ్చే పెన్షన్ రాకుండా చేస్తే, ఆ అవ్వాతాతలు రెట్టించిన ఉత్సాహంతో జగన్కు ఓటు వేయరా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. కుట్రలు పన్నుతూ, కుతంత్రాలు పన్నుతూ జగన్ ఏదైతే బటన్లు నొక్కాడో, చివరిలో జగన్ ఏదైతే బటన్లు నొక్కాడో, ఆ బటన్లు నొక్కిన సొమ్ములు కూడా నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు రాకుండా ఢిల్లీ వాళ్ళతో వీళ్ళంతా కుట్రలు చేస్తూ అడ్డుకునే కార్యక్రమం చేస్తా ఉంటే, సాక్షాత్తు మీ జగన్ ఒక ముఖ్యమంత్రిగా ఏకంగా కోర్టుకు వెళ్ళి జరుగుతా ఉన్న అన్యాయాన్ని ప్రశ్నిస్తూ కోర్టులో కేసులు వేసే పరిస్థితి లేకి ప్రజాస్వామ్యం దిగజారిపోయింది అంటే వీళ్ళని ఏమనాలి అని చెప్పి అడుగుతా ఉన్నాను. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు ఈయన ఢిల్లీతో కలిసి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర విమర్శలు చేశారు. ముద్దులు పెట్టి ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు బాదుడే బాదుడు అంటూ ప్రజలపై భారం మోపారన్నారు. పొంగనూరు ప్రజాగళం సభలో చంద్రబాబు మాట్లాడుతూ మద్య నిషేధం అమలు చేస్తామన్న జగన్ స్వయంగా మద్యం అమ్ముతున్నాడని ఆరోపించారు. పొంగనూరులో దాడులు జరగని రోజులు లేవన్నారు. ఇసుక, మద్యం వ్యాపారం పెద్దిరెడ్డి కుటుంబానివే అన్నారు. ఎవరున్నా ఆమోదించాల్సిందే. ఇది జలగా ఫోటో. వాళ్ళ తాత మీకు ఇచ్చాడా? వాళ్ళ అమ్మమ్మ మీకు ఇచ్చిందా? వాళ్ళ నాన్నమ్మ మీకు ఇచ్చిందా? మీ తండ్రి ఇచ్చాడా లేదా? మీ వారసత్వం అవునా కాదా? మీ కష్టార్జితం అవునా కాదా? దాని ఫోటో ఆయన వేసుకుంటే మీరు ఒప్పుకుంటారా? లేదు, రోషం రాలేదు. ఏం చేద్దాం? చించి చెత్త బుట్టలో పారేద్దాం తమ్ముళ్ళు. నేను ఒకసారి ఈ పుస్తకాలన్నీ తగలబెట్టి రాజముద్రతో మీకు పట్టాదార పాసు పుస్తకాలు ఇస్తారని ఆలోచిస్తున్నా. అంటారు సభవనా కాదా? ఇది రాజముద్ర. ఎవరున్నా ఆమోదించాల్సిందే. ఇది
ఎన్నికల వేళ కూటమి నేతలు అత్యంత నీచంగా వ్యవహరిస్తున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. వాలంటీర్ల ద్వారా ఇంటింటికి ఇస్తున్న పెన్షన్లను చంద్రబాబు అడ్డుకున్నారని చెప్పారు. పెన్షన్లు అడ్డుకోవడం వల్ల అమాయకులు ప్రాణాలు వదిలారని తెలిపారు. కూటమి వల్ల 30 మంది ప్రాణాలు కోల్పోయారని బొత్స చెప్పారు. మాటలు బిల్లు ఎక్కడ వస్తుంది చెప్పండి? కూటమి ఏ ఊర్లో వస్తుంది? బంగాళాఖాతంలో వస్తుంది, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో రాదు. కేంద్రంలో కూడా మేము అదే కోరుకున్నాం. మా పార్టీ ఆధారపడిన ప్రభుత్వాలు రావాలి. అక్కడికి తెలంగాణలో ఆపడానికి కారణం ఏంటి? అది అక్కడ కూడా కేంద్రానికి వ్యతిరేక ప్రభుత్వం కదా ఉంది. ఈసీని చెప్పు చేతుల్లో ఆడిస్తున్నారు. ఇది ధర్మం కాదు కదా. ఈ ఊర్లో ఉన్నవాడిని, ఈ ఊర్లో పుట్టినవాడిని, ఈ ఊర్లో అవగాహన ఉన్నవాడిని, ఆఫీసర్తో రోజు కాంటాక్ట్లు ఉన్నవాడిని మోడీ ఎవరో చూసింది ఆయన వచ్చి చెప్పి మాట్లాడతాడు. నేను వచ్చి వాస్తవాలు మాట్లాడతాను. జాయింట్ ఇన్స్పెక్షన్ చేసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసే నిశ్చయం చెప్తున్నాను కదా. ముగ్గురు ఏమైనా తోడు దొంగలు, అండర్లైన్ పాయింట్. ఒక దొంగకు ఒక దొంగ తోడు దొంగలు. ఒకడు వచ్చి తానా అంటే ఇంకోటి వచ్చి తందానంటే ఇంకోటి వచ్చి అవునని మధ్యలో వాయించి ఏముంది అవగాహన చెప్పండి? మోడీ గారి మాటలు బిల్లు ఎక్కడ వస్తుందో చెప్పండి? కూటమి ఏ ఊర్లో వస్తుంది? ప్రధాని మోదీపై మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తప్పుపట్టారు. బొత్స విద్యాశాఖ మంత్రి ఎలా అయ్యారని ప్రశ్నించారు. గతంలో 1000 రూపాయలు ఉన్న ట్రాక్టర్ ఇసుక ఇప్పుడు 7000కు అమ్ముతున్నారన్నారు. మద్యం ధరలను కూడా వైసీపీ ప్రభుత్వం పెంచిందన్నారు. ప్రజల రక్తాన్ని ఎవరు తాగుతున్నారో బొత్స చెప్పాలన్నారు. ప్రధానమంత్రి గారు వచ్చి ఆంధ్ర రాష్ట్రం ల్యాండ్, శాండ్, వైన్ మాఫియాకి అడ్డగా మారిపోయిందని చెప్పారు. ఈ రోజు బొత్స సత్యనారాయణ గారు ఏమీ మారలేదని చెప్పాడు. ఈ సభాముఖంగా అదే బొత్సకి నేను సవాల్ ఇస్తున్నా. బొత్స గారు, మీరు అసలు విద్యాశాఖ మంత్రి ఎలా అయ్యారు స్వామి? గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒక ట్రాక్టర్ ఇసుక 1000 రూపాయలు. అదే ట్రాక్టర్ ఇసుక ఈ రోజు 5000 నుంచి 7000 రూపాయలకు అమ్ముతున్నారు. ఈ సభాముఖంగా బొత్సాన్ని అడుగుతున్నా, ఏ పందికొక్కు ఆ డబ్బులంతా తింటున్నారు? తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు క్వార్టర్ బాటిల్ ధర 60 రూపాయలు. ఇప్పుడు అదే క్వార్టర్ బాటిల్ ధర 180 రూపాయలు. బొత్స సత్యనారాయణ గారు ఈ రోజు ఏ పందికొక్కు ప్రజల రక్తాలు తాగుతూ మా డబ్బులు దొబ్బుతున్నారు మాకు చెప్పండి. నిన్న ప్రధానమంత్రి గారు వచ్చి బొత్స సత్యనారాయణ ప్రధాని మోదీపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని బీజేపీ నేత లంకా దినకర్ అన్నారు. బొత్స సత్యనారాయణ మంత్రిగా అర్హత లేని వ్యక్తి అన్నారు. సీఎం జగన్కు అవినీతి వ్యక్తులు మాత్రమే కనిపిస్తారని దుయ్యబట్టారు. రైల్వే జోన్ భవనాల ఏర్పాటు విషయంలో వైసీపీ ప్రభుత్వం అడ్డుపడిందన్నారు. ప్రధాని మోదీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వాస్తవాలను తెలిసేలా చేశారని ఆయన తెలిపారు. కూడా అర్హత లేనటువంటి వ్యక్తి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి అంతకు మించినటువంటి వ్యక్తులు దొరకనటువంటి పరిస్థితి, దుస్థితి. వోక్స్ వ్యాగన్ భోక్త బొత్స ప్రభుత్వ ఖజానా నుంచి డబ్బులు పోతే సొమ్ములు పోయినాయి ఏటి చేస్తాం అన్నటువంటి నిస్సిగ్గుగా మాట్లాడినటువంటి వ్యక్తి. రాజమండ్రి సభలో, అనకాపల్లి సభలో స్పష్టంగా రైల్వే జోన్కి సంబంధించినటువంటి అంశంలో ఏదైతే ఈ యొక్క ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం భూమి ఇవ్వకుండా తాత్సారం చేసి ఇబ్బంది పెట్టి అక్కడ రైల్వే జోను భవనాల్ని ఏదైతే ఉందో కట్టడానికి అడ్డంకులు కల్పించినటువంటి ప్రభుత్వము ఏదైతే ఉందో రాష్ట్ర ప్రభుత్వము, వారి యొక్క అచేతన విధానాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వెలుగెత్తి చాటారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకి వాస్తవాల్ని తెలియజేసే ప్రయత్నం చేశారు. జగన్ బటన్ నొక్కుతున్నా అంటూ ఉన్నది గుంజుకున్నారని ఏపీసీసీ చీఫ్ షర్మిల అన్నారు. ఒక చేత్తో చెంబిచ్చి మరో చేత్తో వెండి చెంబు తీసుకున్నారని విమర్శించారు. కమలాపురంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన షర్మిల సీఎం జగన్పై తీవ్ర విమర్శలు చేశారు. అవినాష్ చిన్నపిల్లోడు, అమాయకుడని జగన్ అంటున్నారని మండిపడ్డారు. వివేక హత్య కేసుల సాక్ష్యాలు తుడిచేస్తూ ఉంటే అవినాష్ ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. కడప స్టీల్ ప్లాంట్పై పార్లమెంటులో ఎంపీ అవినాష్ ఒక్కసారైనా మాట్లాడారా అని షర్మిల నిలదీశారు. జగన్ పాలనలో రాష్ట్రానికి రాజధాని లేదు, ప్రత్యేక హోదా రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. జాబ్ క్యాలెండర్ లేదు, పూర్తి మద్యపాన నిషేధం అన్నాడు, అది లేదు. రాజశేఖర రెడ్డి గారు పెట్టిన ప్రాజెక్టులు, గాలేరు నగరి ప్రాజెక్టు కాలేదు. ఏ ఒక్కటి కూడా జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి కొడుకు అనిపించుకునేటట్టు చేయలేదు. మరి ఎందుకు ఓటేయాలి? అమ్మఒడి అమ్మఒడి అంటున్నారు, ఎంతమందికి ఇస్తున్నారు తల్లి?
5 సంవత్సరాలైంది వివేకానంద రెడ్డి గారిని హత్య చేసి. ఈ రోజుటి వరకు కూడా న్యాయం జరగలేదు. మరి ఒక మహానాయకుడికి, ఒక ప్రజల నాయకుడికే న్యాయం జరగకపోతే ఇక ప్రపంచంలో న్యాయం బతికుందా లేదా అన్న అనుమానం వస్తుంది. అందుకే చెప్తున్నాం, ఈ ఎన్నికలు న్యాయానికి నేరానికి మధ్య జరుగుతున్న ఎన్నికలు. జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లేసి చూసాం ఏమైందో. ప్రత్యేక హోదా లేదు, రాజధాని లేదు, జాబ్ క్యాలెండర్ లేదు, పూర్తి మద్యపాన. జగన్మోహన్ రెడ్డి పాలనలో అన్ని వర్గాల ప్రజలు అభద్రతా భావంతో ఉన్నారని టీడీపీ నేత ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. తెలుగుదేశం పార్టీ తెచ్చిన ప్రాజెక్టులను పూర్తి చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను టిడ్కో ఇళ్లు కట్టిస్తే వాటికి వైసీపీ రంగులు వేసుకున్నారని అన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన 24 గంటల్లో వైసీపీ రంగులను మార్చేస్తామన్నారు. అవినీతి మంత్రి విడుదల రజని 6 నెలల ముందే తట్టాబుట్టా సర్దుకొని గుంటూరు పారిపోయారన్నారు. ప్రజలకు తెలియదు ఇట్లా దోచుకోవచ్చు సార్. సాంబయ్య గారు ఇన్ని సంవత్సరాలు ఉన్నా ఎప్పుడూ తెలియదు. నేను 6 టర్ములు పోటీ చేస్తున్నాయి. నేను ఎప్పుడు చేజాపింది లేదు. నా కిందోళ్ళు ఎవరైనా ఒకరిద్దరు తప్పు చేశారేమో కానీ వాళ్ళ ఇబ్బందులకి నా నోటీసులు ఉంటే ఒప్పుకోదాం. నాకు అవసరమే లేదు. ఆ విధంగా రాజకీయాలు చిలకలూరుపేటలో చూశారు. కానీ ఈ దొంగల ముఠ 5 ఏళ్లలో చిలకలూరుపేటలో కనీవిని ఎరుగున అవినీతి చేశారు. ఏదన్నా తీసుకో అవినీతి. ఏ డిపార్ట్మెంట్ కన్నా డబ్బులు లేకుండా పనిజరగదు. చివరికి ఇది అమ్ముకుంటే రిజిస్ట్రేషన్ ఆఫీసు మీద డబ్బు కట్టారు. తనకంటే జనం గురించి ఎక్కువగా ఆలోచించే మనస్తత్వం జనసేన అధినేత పవన్ కళ్యాణ్దని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. పవన్ సినిమాల్లోకి బలవంతంగానే వచ్చినా రాజకీయాల్లోకి మాత్రం ఇష్టంతో వచ్చారని చెప్పారు. జనమే జయం అని నమ్మే జనసేనాని గెలిపించాలని పిఠాపురం ప్రజలను కోరారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ వీడియోను చిరంజీవి విడుదల చేశారు. జనం కోసం జన సైనికుడు అయ్యాడని చెప్పారు. తాను బలంగా నమ్మిన సిద్ధాంతం కోసం తన జీవితాన్ని రాజకీయాల కోసం అంకితం చేసిన శక్తిశాలి పవన్ కళ్యాణ్ అని చెప్పారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం శక్తిని వినియోగించాలి అంటే చట్టసభల్లో పవన్ గొంతును వినాలని చిరంజీవి కోరారు. అమ్మ కడుపున ఆఖరివాడిగా పుట్టిన అందరికీ మంచి చేయాలి, మేలు జరగాలి అనే విషయంలో ముందువాడుగా ఉంటాడు. తన గురించి కంటే జనం గురించి ఎక్కువగా ఆలోచించే మనస్తత్వం నా తమ్ముడు కళ్యాణ్ బాబు. ఎవరైనా అధికారంలోకి వచ్చాక ప్రజలకు ఏదైనా చేయాలనుకుంటారు. కానీ కళ్యాణ్ తన సొంత సంపాదనని కౌలు రైతుల కన్నీళ్లు తుడిచేందుకు ఖర్చు పెట్టడం, సరిహద్దు దగ్గర ప్రాణాలొడ్డి పోరాడే జవాన్ కోసం పెద్ద మొత్తం అందివ్వడం, అలాగే మత్స్యకారులు ఇంకా ఎందరికో తాను చేసిన సహాయం చూస్తుంటే ఇలాంటి నాయకుడు కదా జనానికి కావాల్సింది అనిపిస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే సినిమాలోకి తను బలవంతంగా వచ్చాడు, రాజకీయాల్లో మాత్రం ఇష్టంతోనే వచ్చాడు. ఏ తల్లికైనా తన కొడుకు కష్టపడుతుంటే గుండె తరుక్కుపోతుంది. అలాగే ఏ అన్నకైనా తన తమ్ముడు అనవసరంగా మాటలు పడుతుంటే బాధ వేస్తుంది. అలా బాధపడుతున్న నా తల్లికి ఈ అన్నయ్యగా ఒక మాట చెప్పాను. నీ కొడుకు ఎంతో మంది తల్లుల కోసం, వాళ్ళ బిడ్డల భవిష్యత్తు కోసం చేసే యుద్ధం అమ్మా ఇది. మన బాధ కంటే అది ఎంతో గొప్పది అన్నాను. అన్యాయాన్ని ఎదిరించకుండా మౌనంగా ఉండే మంచివాళ్ల వల్లనే ప్రజాస్వామ్యం మరింత నష్టం అని నమ్మి జనం కోసం జన సైనికుడు అయ్యాడు విడుదల పవన్ కళ్యాణ్. తులసివనంలో గంజాయి మొక్కలు ఉన్నట్లు వరంగల్లో ఓ వైపు ఎర్రబెల్లి, మరోవైపు ఆరూరి రమేష్ ఉన్నారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. వరంగల్ బీఆర్ఎస్ పార్టీ తరఫున ఎర్రబెల్లి అనకొండలా పట్టి పీడిస్తున్నాడన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో 3 పార్టీలు కనిపించినా బీఆర్ఎస్ బీజేపీ ఒకటేనని, కాంగ్రెస్ను దెబ్బతీయడానికి చీకటి ఒప్పందం కుదుర్చుకున్నారన్నారు. కాంగ్రెస్ను దొంగ దెబ్బ కొట్టాలని బీఆర్ఎస్ నాయకుడిని బీజేపీలోకి పంపారన్నారు. తులసి వనంలో గంజాయి మొక్కలు ఉన్నట్టు ఓ పక్కన ఎర్రబల్లి ఉండొచ్చు, ఇంకో పక్కన ఆరూరి రమేష్ లాంటి అనకొండలు ఉండొచ్చు. భూములు ఏడ కనిపించినా గద్దల్లాగా వాలేటోళ్ళు, అనకొండలాగా మింగేటోళ్ళు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ తరఫున ఈ రోజు ఈ వరంగల్ ప్రాంతాన్ని పట్టి పీడిస్తున్నారు. ఇవాళ ఈ ఎన్నికల్లో పోటీలో 3 పార్టీలు కనిపించినా బీఆర్ఎస్ బీజేపీ వేరు వేరు కాదు. ఇవాళ కాంగ్రెస్ ను దెబ్బతీయడానికి చీకట్లో ఒప్పందం చేసుకొని దొంగ దెబ్బ కొట్టాలన్న కుట్రతోటి బీఆర్ఎస్ నాయకుని బీజేపీలకు పంపించి బీఆర్ఎస్ నుంచి ఒక డమ్మీ అభ్యర్థిని పెట్టి వాళ్ళ అభ్యర్థిని ముందల పెట్టుకొని వెనకంగా బీజేపీని గెలిపించాలని ఈ నాయకుడిని అందులోకి పంపించి అందులో టికెట్ ఇప్పించి ఇవాళ క్షేత్ర స్థాయిలో కాంగ్రెస్ పార్టీని దెబ్బ కొట్టడానికి ఒక అంతర్గత అవగాహన. దేశంలో రిజర్వేషన్ల రద్దు బీజేపీ అజెండా అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. రిజర్వేషన్ల విషయంలో కేసీఆర్ బీజేపీకి వత్తాసు పలకడం సిగ్గుచేటని విమర్శించారు. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఓటేస్తే భవిష్యత్తు ఉండదన్నారు. దేశంలోని బలహీన వర్గాలు, దళిత గిరిజనులు
తమ హక్కులు కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఇప్పటికే తెలంగాణలో కులగణన ప్రక్రియ ప్రారంభమైందని, కేంద్రంలో కూడా కాంగ్రెస్ అధికారంలోకి రాగానే దేశవ్యాప్తంగా కులగణన చేపడతామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చడం ఎవరి తరమూ కాదని తేల్చి చెప్పారు. ప్రజల మద్దతు అధికారంలోకి వచ్చామని, 5 ఏళ్లు పరిపాలిస్తామని అన్నారు. ప్రజలు తమపై నమ్మకంతో అధికారం ఇచ్చారని, సంపద సృష్టించి వాళ్లకు అందిస్తామన్నారు. హైదరాబాద్కు వరదలు వస్తే కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి ఒక్క రూపాయి కూడా తేలేదన్నారు మాజీ మంత్రి కేటీఆర్. అలాంటి కిషన్ రెడ్డికి ఎందుకు ఓటు వేయాలని ప్రశ్నించారు. ఒక్క గుడి కట్టని, ఒక్క కాలేజీ తేని కిషన్ రెడ్డికి ఓటు ఎందుకు వేయాలన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ప్రజలను మోసం చేస్తున్నాయని కేటీఆర్ విమర్శించారు. పోటీ ఎవరో జరుగుతుందంటే, ఒకటి తెలంగాణ కోసం పేగులు దిగేదాకా కొట్లాడే టీఆర్ఎస్ పార్టీ ఒక దిక్కు, మరొక దిక్కేమో బీజేపీ కురుకురే పార్టీ తెలుసు కదా, కురుకురే రెడ్డి గారు కురుకురే పార్టీ ఇంకో దిక్కు, మూడో దిక్కేమో కాంగ్రెస్ కిరికిరి పార్టీ కురుకురే రెడ్డి ఇదో తెలంగాణ పార్టీ. కాంగ్రెస్కు ఓటు వేస్తే కుటుంబ పాలనకు ఓటు వేసినట్లే అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అన్నారు. 6 గ్యారంటీలు ఎందుకు అమలు చేయలేదో కాంగ్రెస్ చెప్పాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ కొత్త డ్రామాలకు తెరతీస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ నాణానికి బొమ్మ బురుసుగా ఉన్నాయని ఆరోపించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ అవినీతి చేయకపోతే సీబీఐకి లేఖ రాయాలని డిమాండ్ చేశారు. అవినీతిని బీజేపీ ప్రభుత్వం సహించదని బండి సంజయ్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ సర్కార్పై బీజేపీ నేత ఈటల రాజేందర్ తీవ్ర విమర్శలు చేశారు. ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించిన అంబేద్కర్ను ఓడించిన పార్టీ కాంగ్రెస్ అని అన్నారు. అధికారంలోకి వచ్చిన 4 నెలల్లోనే కాంగ్రెస్ పరిస్థితి ప్రజలకు అర్థమైందని చెప్పారు. అణగారిన వర్గాలను ఆదుకొని అండగా ఉన్న బీజేపీ అని అన్నారు. బీజేపీ హయాంలో 76 కేంద్ర మంత్రులు, 27 మంది బీసీలకు అవకాశం కల్పించారని చెప్పారు. వీడియోలు మార్ఫింగ్ చేసి ప్రచారం చేయడం దారుణమని ఈటల అన్నారు. కరెంటు కోతలు మొదలైనవి. గ్రామీణ ప్రాంతాల్లో మళ్ళీ కాలిపోని మోటార్ల చేత మళ్ళీ వచ్చింది. మళ్ళీ ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతున్నాయి, పంటలు ఎండిపోయినాయి. ఇవన్నీ ప్రజలు అసహించుకుంటారు. అంటే కేసీఆర్ విఫలమవడానికి చాలా టైం పట్టింది, కానీ రేవంత్ రెడ్డి గారు మాత్రం ఇచ్చిన మాటను అమలు చేసే వ్యక్తి కాదని 4 నెలల కాలంలో తెలిసిపోయింది. అనేక సార్లు అసెంబ్లీలో మీరు అప్పులమయం చేస్తున్నారు, మీరు అడ్డగోలు అప్పులు చేస్తున్నారు, రాష్ట్రాన్ని ఏం చేస్తున్నారని చెప్పి మాట్లాడిన పార్టీ అవగాహన ఉండి మరి హామీలు ఇచ్చిందా, మోసం చేయడానికి హామీలు ఇచ్చిందా, తెలంగాణ ప్రజలు తేల్చుకోవాల్సిన సందర్భమైంది ఆసనమే. ఏది ఏమైనా కూడా ఈ దఫా బీఆర్ఎస్ పార్టీ ఓటేయడం వల్ల పెద్ద లాభం లేదు. కాంగ్రెస్ పార్టీ ఓటేస్తే కేంద్రంలో ఒరిగేది లేదు. ఇవాళ బీజేపీ పార్టీ ఓటేస్తే కేంద్రంలో మోడీ గారు ప్రధానమంత్రి అవుతారు. ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత సైన్స్ టెక్నాలజీని ఎంత మిస్యూజ్ చేస్తున్నారు. ఇవాళ రిజర్వేషన్లు వద్దన్నాడు మోడీ, అమిత్ షా అని చెప్పి మార్ఫింగ్ చేసి పెట్టించారు. నేను అనుకున్నా నేను కేసీఆర్ జుట్లకెళ్ళి కొడతా, కేసీఆర్ ఇట్లా చేస్తా అంటే నేను అనుకున్నా ఆయన కూడా గొప్ప పని చేస్తున్నాం అనుకున్నా. కానీ ఇట్లా అబద్ధాలు ప్రచారం చేయట్లో, మార్ఫింగ్ చేయించట్లో, మోసం చేయించట్లో కేసీఆర్ని మించిపోయినా అనేటువంటిది ఇలా కనపడతా ఉంది. ఇది ఆయనకి ఇట్లా మోసం చేయలే, ఆయన డైరెక్ట్గా ఆయన చేసారు. కానీ ఈ మార్ఫింగ్ చేసారు, ఆయన ఏంది అన్నట్టు చేసారు చేస్తే ఆయన. ఏపీలో ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వ పథకాలు ఆపాలని కేంద్ర ఎన్నికల సంఘం ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని రాష్ట్ర ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. ఏపీలో పోస్టల్ బ్యాలెట్ కోసం 4.30 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా 3 లక్షల మంది ఓటు హక్కును వినియోగించుకున్నారని తెలిపారు. ఇప్పటికే పోస్టల్ బ్యాలెట్ కోసం 20 రోజుల సమయాన్ని ఇచ్చామని, గడువు పెంపు సాధ్యం కాదని తేల్చెప్పారు. కొన్ని పథకాలకు నిధుల విడుదలపై కేంద్ర ఎన్నికల సంఘం వివరాలు మాత్రమే కోరిందన్నారు. నాయకులకు సెక్యూరిటీ ఉన్న సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునేలా వెసులుబాటు కల్పిస్తామని ఆయన స్పష్టం చేశారు. మంది పోలీసులు, మిగతా సెక్టర్ ఆఫీసర్స్, అదర్ పర్సన్స్ ఆన్ డ్యూటీ అంతా కలిపి సుమారుగా 4,30,000 ఓటర్స్ పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటింగ్ చేస్తారు. పోస్టల్ బ్యాలెట్ ఇంక్లూడింగ్ హోమ్ ఓట్. మన తెలంగాణలో రైతు భరోసా పంపిణీపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది. రైతు బంధు పంపిణీపై ఈసీ ఆంక్షలు విధించింది. రాష్ట్రంలో లోక్సభ పోలింగ్ ముగిసిన తర్వాతే నిధులు విడుదల చేయాలంటూ ఆదేశించింది. రైతు భరోసా పథకంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించారని ఈసీ ఈ సందర్భంగా పేర్కొంది. మే 13న పోలింగ్ ముగిసిన తర్వాతనే పెండింగ్ రైతు బంధు నిధులను పంపిణీ చేయాలంటూ స్పష్టంగా పేర్కొంది.
పార్లమెంట్లో కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ గొంతు వినడం ఖాయమని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. షాబాద్ మండలంలో బీఆర్ఎస్ పార్లమెంటు అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ రోడ్ షో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సబితా ఇంద్రారెడ్డి పాల్గొన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ఓట్లు అడిగే అర్హత కాంగ్రెస్కు లేదన్నారు. ప్రజలను మభ్యపెడుతూ కేసీఆర్ను తిట్టడమే లక్ష్యంగా పెట్టుకుని రేవంత్ రెడ్డి ప్రజలను ఓట్లు అడుగుతున్నారని మండిపడ్డారు. కొండా విశ్వేశ్వరరెడ్డి, రంజిత్ రెడ్డి వాళ్ళ వ్యక్తిగత అవసరాల కోసం పార్టీ మారారని మండిపడ్డారు. పార్లమెంట్ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. హైదరాబాద్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. అధిక ఉష్ణోగ్రతలతో అల్లాడిన ప్రజలకు కురిసిన భారీ వర్షంతో ఉపశమనం లభించింది. నాంపల్లి, అబిడ్స్, లక్డీకాపుల్, ఖైరతాబాద్, ముషీరాబాద్, అంబర్పేట్, అమీన్పూర్ ప్రాంతాల్లో అకస్మాత్తుగా వాతావరణం మారిపోయి ఉరుములు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. నగరంలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం పడడంతో కేబుల్ వైర్లు, చెట్ల కొమ్మలు నేలమట్టమయ్యాయి. ఒక్కసారిగా ఉరుములు, మెరుపులతో వర్షం పడడంతో ప్రయాణికులు, బాటసారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈదురుగాలులు రావడంతో కేబుల్ వైర్లపై చెట్ల కొమ్మలు విరిగిపడి విద్యుత్ అంతరాయం ఏర్పడింది. లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు ఊరట దక్కలేదు. కేజ్రీవాల్ జ్యుడిషియల్ కస్టడీ ఈ నెల 20 వరకు పొడిగించింది రౌజ్ అవెన్యూ కోర్టు. మరోవైపు మధ్యంతర బెయిల్ ఇవ్వాలంటూ కేజ్రీవాల్ వేసిన పిటిషన్ను విచారించిన సుప్రీం ధర్మాసనం ఈ నెల 9వ తేదీకి తీర్పును వాయిదా వేసింది. బెయిల్ వచ్చాక కూడా కేజ్రీవాల్ సీఎంగా ఉండటం కూడా సరికాదని తేల్చెప్పింది. అయితే కేజ్రీవాల్కు బెయిల్ ఇవ్వద్దని ఈడీ వాదించింది. కేజ్రీవాల్కు బెయిల్ అక్కర్లేదని, సీఎంకు పోర్ట్ఫోలియో లేదని ఈడీ తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఢిల్లీ మద్యం కేసులో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవితకు మరో షాక్ తగిలింది. కవిత జ్యుడిషియల్ రిమాండ్ను రౌజ్ అవెన్యూ కోర్టు ఈ నెల 14 వరకు పొడిగించింది. ప్రస్తుత పరిస్థితుల్లో కేసు దర్యాప్తు కీలక దశలో ఉన్నందున ఆమె రిమాండ్ను పొడిగించాలంటూ ఈడీ తరపున న్యాయవాదులు వాదించారు. వారం రోజుల్లో ఆమెపై ఛార్జ్షీట్ను దాఖలు చేస్తామన్నారు. హైదరాబాద్లో మార్చి 15న ఆమెను ఈడీ అధికారులు అరెస్టు చేయడంతో నిబంధనల ప్రకారం 60 రోజుల వ్యవధిలో ఛార్జ్షీట్ను దాఖలు చేయాల్సి ఉంది. ఆ ప్రకారం ఈ నెల 15లోగా ఛార్జ్షీట్ను కోర్టుకు సమర్పించాల్సి ఉంది. ఈ కారణంగా ఆమె రిమాండ్ను రౌజ్ అవెన్యూ కోర్టు జడ్జ్ మే 14 వరకు పొడిగించారు. ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ దేశ ప్రజలను ఉద్దేశించి కీలక సందేశం విడుదల చేశారు. మోదీ పాలనలో దేశంలోని ప్రతి మూలలో యువత నిరుద్యోగం, మహిళలపై అఘాయిత్యాలు, గిరిజనులు, దళితులు, మైనారిటీలు వివక్షను ఎదుర్కొంటున్నారని అన్నారు. బీజేపీ రాజకీయ లబ్ధి కోసం ద్వేషాన్ని ప్రోత్సహిస్తున్నారన్నారు. వెనుకబడిన వారికి న్యాయం చేయడం, దేశాన్ని బలోపేతం చేయడం కోసం కాంగ్రెస్ పాటుపడుతోందన్నారు. ఇండియా కూటమి రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి అంకితం చేయబడిందని స్పష్టం చేశారు. దేశ ఉజ్వల భవిష్యత్తు కోసం కాంగ్రెస్కు ఓటు వేసి గెలిపించాలని సోనియా గాంధీ కోరారు. को न्याय दिलाने के साथ देश को मजबूत करने के लिए संघर्ष किया. आज मैं फिर आपका समर्थन मांग रही हूँ. हमारा न्याय पात्रा और हमारी गारंटी का मकसद भी देश को एकजुट रखना और गरीबों, युवाओं, महिलाओं, किसानों, श्रमिकों और वंचित समुदाय को ताकत देना है. कांग्रेस और इंडिया गठबंधन संविधान और लोकतंत्र की रक्षा के लिए समर्पित है. सभी के उज्जवल भविष्य के लिए कांग्रेस को वोट दे और साथ मिलकर मजबूत. దేశంలో ఏదో రోజు ప్రభుత్వం తమను దేశద్రోహులు అని పిలుస్తుందని మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూలు ఊహించలేదని అన్నారు ప్రియాంక గాంధీ. గాంధీ, నెహ్రూలు ప్రజల హక్కులను బలోపేతం చేసేందుకు ఉద్యమాలు చేశారని, తమను ద్రోహులుగా పిలిచే ప్రభుత్వం వస్తుందని ఊహించలేదని ఆరోపించారు. రాయ్బరేలీలో జరిగిన రైతు నిరసనలో పాల్గొన్నందుకు మోతీలాల్ నెహ్రూ, గాంధీలను మొదటిసారి అరెస్టు చేశారని ఆమె గుర్తు చేశారు. మొదటి నుంచి రాయ్బరేలీలో ఓవైపు ప్రజాస్వామ్యం, నిజం ఉంటే మరోవైపు ఉగ్రవాదం తరహా రాజకీయాలు ఉన్నాయని అన్నారు.
బీజేపీపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. బీజేపీ మనసులో ఆదివాసీలకు ఎలాంటి స్థానం లేదన్నారు. జార్ఖండ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన కేంద్రంలోని బీజేపీ రాష్ట్రపతిని అవమానించిందన్నారు. రామ మందిరాన్ని నిర్మించినా, పార్లమెంటును నిర్మించినా ఆదివాసీ మహిళ రాష్ట్రపతికి ఆహ్వానం అందలేదన్నారు. కేవలం ఆదివాసీలను బీజేపీ ఓటు బ్యాంక్గానే చూస్తోందని అన్నారు. नहीं देखा क्योंकि आदिवासियों के लिए कोई जगह नहीं है इनके दिल में. ये आपका इस्तेमाल करना चाहते हैं मगर इनके दिल में आपके लिए कोई जगह नहीं है. कहते हैं कि हमने आदिवासी राष्ट्रपति बनाया. अच्छा, आदिवासी राष्ट्रपति बनाया तो जब आपने पार्लियामेंट हाउस खोला तो उस राष्ट्रपति जी से क्यों नहीं खुलवाया? मोदी जी का काम नहीं है पार्लियामेंट खोलना, राष्ट्रपति का काम है पार्लियामेंट हाउस का इनॉग्रेशन करना. मोदी जी ने राष्ट्रपति जी को परे किया, राम मंदिर नहीं जाने दिया और फिर आपसे आके वोट मांगते हैं. क्या समझ रखा है उन्होंने? क्या आप इस बात को नहीं समझोगे कि हिंदुस्तान की राष्ट्रपति का 2 बार उन्होंने हिंदुस्तान के सामने, दुनिया के सामने अपमान किया है? तो ये उनकी सोच है. राम मंदिर का పసిడి ప్రియులకు బంగారం ధరలు షాక్ ఇచ్చాయి. నిన్నటి ధరలతో పోలిస్తే ఈరోజు భారీగానే పెరిగాయి. తులం బంగారంపై ఏకంగా 300 రూపాయలకు పైగా పెరగా, కిలో వెండిపై 1000కి పైగా పెరిగింది. ఈరోజు హైదరాబాద్లో బంగారం 22 క్యారెట్ల ధర 66,350 రూపాయలకు చేరింది. 24 క్యారెట్ల ధర 72,380 వరకు కొనసాగుతోంది. అలాగే కిలో వెండి ధర 88,500 రూపాయల వద్ద ఉంది. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.